ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి కనిపించింది. టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. కన్వేయర్ బెల్ట్ కి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది మరో మృతదేహాన్ని గుర్తించారు. హిటాచీతో మట్టి నీరు తవ్వుతుండగా డెడ్ బాడీ కనిపించింది. మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. టన్నెల్లో ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఐఏఎస్ శివశంకర్ ఆధ్వర్యంలో టన్నెల్లో 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. ఇక కీలక పురోగతి అయితే సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో ఒక మృతదేహాన్ని సిబ్బంది గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక మినీ హిటాచీతో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించినట్టుగా తెలుస్తోంది. ఇక రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని వెలికి తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. భాగ్యశ్రీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో కీలక పురోగతి లభించింది. మరో మృతదేహం లభించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లో లభ్యమైన మరో మృతదేహం, దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా అయితే అధికారులు ప్రకటించలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ లో అయితే నిన్న ఏదైతే మరో మృతదేహం లభ్యమైంది. కన్వేయర్ బెల్ట్ కి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది మరో మృతదేహాన్ని గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటాచీతో మట్టిని నీరు తవ్వుతుండగా డెడ్ బాడీ కల్పించినట్టు కూడా ఏదైతే మనకు తెలుస్తా ఉంది. ఏదైతే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టారో, అయితే టన్నెల్లో ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమైనట్టు కూడా మనం చెప్పొచ్చు. 16 రోజుల క్రితం గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తర్వాత మరో 16 రోజుల తర్వాత మరో మృతదేహం లభ్యమైంది. అయితే దీన్ని ఇంకా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ బృందాలైతే అధికారికంగా చెప్పలేదు. అయితే ఈ మృతదేహాన్ని మరి కొద్దిసేపట్లో బయటికి తెచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఐఏఎస్ శివశంకర్ ఆధ్వర్యంలో టన్నెల్లో 32వ రోజు అయితే సహాయ చర్యలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ ఎత్తున నీటి ఇంత తర్వాత మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా తర్వాత మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా డీవాటరింగ్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తీస్తున్న క్రమంలో టీబీఎం ముందు ట్రైన్ భాగంలో మృతదేహం లభ్యమైనట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం మాత్రం మరికొంతసేపట్లో మనకు లభించనుంది. అయితే ఈ మృతదేహాన్ని కూడా ఇప్పటికే ఏదైతే గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక డాక్టర్ల బృందం కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అంబులెన్సులు కూడా అక్కడికి టన్నెల్ వద్దకు తరలించినట్టు కూడా మనకైతే ప్రస్తుతం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్దిసేపట్లో మృతదేహాన్ని బయటికి తెచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ధృవీకరించాల్సి అయితే ఉంది భాగ్యశ్రీ. మరోవైపు నిన్న ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్షలో ఏదైతే ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగాలి, దీనికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్ ని కూడా ప్రత్యేకంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ పై నియోజించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు పైకప్పు కూలిన ప్రాంతం మూసివేసి దేవరకొండ వైపు నుంచి యథావిధిగా టీబీఎంతో తవ్వకాలు జరపాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఏదైతే ఈ టన్నెల్ పూర్తి స్థాయిలో కొనసాగించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టు, తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ఆపొద్దు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలి, గల్లంతైన మరో 6 జాడ కనుక్కునే వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే మనకి ఇంకా రాలేదు. ఆ సమీక్షలో మా అధికారులకు ఎటువంటి సూచనలు చేశారు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా మరికొద్ది సేపట్లో మనకు తెలియనుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.